అభివృద్ధి పథకాన్ని గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్ళడంలో కొద్దిగా లోపం అనేది కనిపిస్తూ ఉంది. పోలీస్ ఎన్నికలు సానుభూతి మేము గెలుస్తాం, 40,000 గెలుస్తాం, 50,000 గెలుస్తామన్నాం. మేము ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి గ్రామాల తిరుగుతాం. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా జిల్లాలకు కాంగ్రెస్ సంబంధించి అధ్యక్షులను నియమించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సంబంధించి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యం మాట్లాడదాం. ఎలక్షన్స్ ఒకవైపు స్టార్ట్ అయినాయి, ఎట్లా ముందుకెళ్తున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. నమస్తే అన్న. మొత్తం ఈ మట్టికే గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి, మీరు కొత్తగా ఛార్జ్ తీసుకుంటున్నారు ఇప్పుడు రేపో మాపో అన్నట్టు. ఎట్లా ముందుకెళ్తారు? దాన్ని ఐకమత్యం చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత మీ పైన ఉంది. ఎట్లా ముందుకెళ్తారు? నాకు యొక్క ఎన్నికలే కొత్త కాదు. నేను 88 నుంచి రాజకీయం చేస్తున్నా. 88 సర్పంచ్ చేసిన, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సొసైటీ చైర్మన్ చేసిన, 10 సంవత్సరాలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన. మాకు 33 గ్రామాలు ఉండే అప్పట్లో. మళ్ళీ 10 ఏళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన. నాకు గ్రామీణ ప్రాంతం మీద పట్టు ఉంది. మాకు ఏ విధంగా ఎలక్షన్ తీసుకెళ్లాలని. ముఖ్యంగా మా నియోజకవర్గం, ముఖ్యంగా జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా బాన్స్వాడకు సంబంధించిన మాకు నాయకత్వం చాలా పటిష్టంగా ఉన్నది. అక్కడ కూడా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసినామో గ్రామీణ స్థాయికి సంబంధించిన గ్రామ ఎలక్షన్లో అన్నీ కూడా తూచతకు నెరవేరుస్తున్నాం. కాబట్టి ఇంకా ముఖ్యంగా సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది 500 యూనిట్లకు. 200 యూనిట్ల వరకు పేదవాళ్ళందరూ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. ఫ్రీ మహిళలకు బస్సు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలకు. గ్రామీణ ప్రాంతంలో అరువులందరూ కూడా ఇండ్ల పథకం ఇవ్వడం జరుగుతున్నది. సన్న బియ్యం ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. మరి ఇన్ని స్కీములు ఇచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం కావాల్సింది అరువులకు ఇదే కావాలి. మరి ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఉన్న గ్రామీణ స్థాయి నాయకులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాము. ఎక్కడన్నా ఇద్దరు ఉంటారు వాస్తవము, వారు కూడా అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో మరి వాళ్ళని పెట్టుకొని గెలిపివ్వమని చెప్తున్నాము. మరి ఎవరికైతే అవకాశం ఇచ్చి అవకాశం రాని వారు కూడా ఇంకెక్కడ అకామిడేషన్ చేస్తాం తప్పకుండా. మరి దానికి ఓపిక పట్టాలని మేము అందరినీ సూచిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క జిల్లా యాంత్రాంగం అందరం ఏకమత్యంగా ఉండి మరి ఎన్నికల్లో ముందుకెళ్తే అన్ని కూడా గ్రామస్థాయి సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్గపోరు కూడా నడుస్తుంది కాంగ్రెస్ మధ్యలో. సేమ్ 2 వర్గాలు ఉండి కొద్దిగా అభివృద్ధి పథకాన్ని గ్రౌండ్ స్థాయిలో తీసుకెళ్ళడంలో కొద్దిగా లోపం అనేది కనిపిస్తూ ఉంది. దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు? మరి మీరు తప్పు అనుకున్నది, ఎక్కడ కూడా అభివృద్ధి లోపం జరుగుతలేదు. ఏ స్కీమ్ ప్రభుత్వం ద్వారా వచ్చి అన్నీ కూడా గ్రామ స్థాయిలో కింది స్థాయి వరకు వెళుతున్నాయి. ఇది 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కుటుంబం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ కానీ ఇంకో ప్రభుత్వం అయితే ఇంకో పార్టీ అయితేనేది. ఇప్పుడు టీఆర్ఎస్ చూసుకున్న గతంలో ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు కొట్లాడుకునే విధంగా. మా పార్టీ ఆ పరిస్థితి లేదు. దాని కూడా తప్పది. అందరూ అభివృద్ధి వరకు వచ్చే వరకు అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే అన్నీ కూడా సరి చేస్తాం. ఖచ్చితంగా అందరి ఐకమత్యంతో ఎన్నికల ముందుకు వెళ్తున్నాం. ఇన్లాస్ మీద గ్రామ పంచాయతీలో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు జరుగుతున్నాయి అక్కడక్కడ. మరి మీ పార్టీ అధికారంలో ఉంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గ్రామస్థాయిలో ఏకాగ్రహం జరుగుతున్నాయంటే మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి మద్దతునే ఏకాగ్రహం జరుగుతున్నాయి. అక్కడ ఏదో ప్రతిపక్షం ఇవ్వమని జరగట్లేదు. ఏదైతే ప్రభుత్వం ఇవాళ చేపడుతుందో అభివృద్ధి, ఆరోగ్యశ్రీ అయితేనేది, పేదల కోసము రేషన్ కార్డు అయితేనేమి, ఇవన్నీ ఇవ్వాలంటే మా ప్రభుత్వం ఉండాల్సింది అక్కడ. మరి ప్రభుత్వ పరంగా ఉంటేనే సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అందుకని మా ప్రభుత్వానికి మద్దతుగా ఏకాగ్రహాలు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కైవసం చేసుకుంటాము, మాకు కూడా బాగా స్థానాలు వస్తాయని. మీరు మొన్న హైదరాబాద్ ఎన్నికలు చూసిర్రు, జూబ్లీస్ ఎన్నికలు. వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేనే చనిపోతే మేము సానుభూతి మేము గెలుస్తాం, 40,000 గెలుస్తాం, 50,000 గెలుస్తామన్నాం. మేము అట్టడుగున్న మా కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద సిటీల్ని మాకు ఆదరించి మమ్మల్ని గెలిపించారు. మరి ఈ గ్రామీణ ప్రాంతం వీళ్ళు ఎక్కడ గెలిపిస్తగలుగుతారు వాళ్ళను? ఎక్కడ కూడా టీఆర్ఎస్ అనేది నామరూపాలు ఎక్కడ పోతుంటుంది. బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోయింది మన హైదరాబాద్ ఎన్నికల్లో. బీజేపీ ముఖ్యంగా క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ ఏర్పడకుండానే ఓట్లు వస్తాయి. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం పెద్ద మొత్తంలో వస్తాయన్నట్టు చెప్తున్నారు. ఒకటే, మొన్నటి వరకు మతపరం మీద ఓట్లు పోయారు. ఇప్పుడు మతం అనుకుంటా. ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఎన్నికలు మతాల మీద రావు, అభివృద్ధి మీదనే ఓటేస్తారు వాళ్ళు. అక్కడ ఉన్న నాయకత్వము, పార్టీ, రూలింగ్ ప్రభుత్వం ఏది ఉంది, మరి మనం ఓటేస్తే మనకు అభివృద్ధి ఎట్లా జరుగుతున్నది, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేసారు అవన్నీ అన్నీ చూసుకొని ఈ యొక్క మా కాంగ్రెస్ సర్పంచ్ గెలిపిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటే అన్ని సర్పంచ్ ఎన్నికలు మేము గెలుచుకుంటాం. సమన్వయం చేస్తారు మీ మొత్తం కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని కావచ్చు, అందరినీ. ముఖ్యంగా నియోజకవర్గం సంబంధించిన బాధ్యులు ఉంటారు. నియోజకవర్గం ప్రతి మండలం ఉంటుంది. ఆ మండలం ఇంపార్టెంట్ నాయకులు ఉంటారు. ఆ నాయకులతో పాటు గ్రామీణ ప్రాంతంలో ముఖ్య నాయకులు ఉంటారు. మరి అందరినీ కూడా మా మండలం సంబంధించిన నాయకులే బాధ్యత అప్పచెప్తాం. మీరు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ ఒక యూనిట్గా తీసుకురండి.
అందరికీ కూడా అవకాశం ఇద్దాం, రానితాడా అని చెప్పి వాళ్ళందరూ ఒక యూనిట్గా తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. బలోపేతం అంటే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీ అధ్యక్షతన ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తారు? మేము ఇప్పుడు ఎన్నికల్లో ప్రతి గ్రామాల్లో తిరుగుతాం. ప్రతి ఏదైతే మీకు వచ్చే బాధ్యత ఏం రాలేదు చెప్పండి, మేము ఎక్కడన్నా తప్పిదాలు ఉంటే అవి కూడా ఇంప్లిమెంట్ చేసి 5 ఏళ్లలో మేము ఫుల్ఫిల్ చేస్తాం. కాబట్టి మీరు మా పార్టీకి ఆదరించండి మేము కోరుకుంటాం. పథకాలు కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సి ఉందని చెప్పి ప్రజల్లో కొద్దిగా చర్చ నడుస్తుంది. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో అన్ని పథకాలు ఇచ్చేసినాం. ఏ ఎన్నికలు అనుకున్నామో అన్ని పథకాలు ఇచ్చినాం. మరి మీకు తెలుసు, గత ప్రభుత్వం మేము 3 లక్షల కోట్ల అప్పు అనేది 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇన్ని అప్పులున్నా కానీ మేము భరించుకొని మేము ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాము. ఇంకెక్కడన్నా రాణించుంటే ఈ యొక్క ప్రభుత్వ పరంగా నిధులు సమకూర్చిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలతో ముందుకెళ్తాము. ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో అనేక పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పి నగేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.